హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగేంద్ర స్టోరీస్. ఈ వీకెండ్ మేము ఎక్కడికి వెళ్ళామో మీకు తెలుసా? నీకు తెలీదా? నాకు తెలుసులే, తీసుకెళ్ళి నేనే కదా. వాళ్ళు ఏమైనా గెస్ట్ చేశారేమోనని. ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా, మేము మినీ గోవాకి వెళ్ళాం. అంటే పేరుపాలమేగా. అవును. ఓకే డన్, చలో. సో మేము సండే మార్నింగ్ మంచిగా ఇంట్లో కుక్ చేసేసుకుని లంచ్ చేసేసి లంచ్ అయిపోయాక రెడీ అయ్యి మేమిద్దరం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకుని మరీ బయలుదేరాం. చలో. టేరడండం మేమైతే బండి తీసుకుని అలా పెనుగొండ మించి అలా వెళ్ళామండి పేరుపాలెం. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు గుడ్డి, చాలా సినిమాలు అయితే తీశారండి దీంట్లో. మీరైతే పెనుగొండ ఎప్పుడైనా వచ్చి వాసవిమాత గుడికి అయితే వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. నేను వెళ్ళాను వాసవిమాత టెంపుల్కి, చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఇంక ఇదైతే పాలకొల్లు చెట్ల రోడ్డు అనమాట. నాకు చాలా ఇష్టం ఈ రోడ్డు, ఎప్పుడు వెళ్ళినా భలే అనిపిస్తుంది నాకు. కోతిరికి చెట్లు అంటే ఇష్టం కదా, అందుకనేమో. నేను పొద్దుగాలే లేచి సన్ రైజ్కి వెళ్దామన్నాను, కానీ మా ఆయన గారే సన్సెట్కి తీసుకెళ్తానని చెప్పి నన్ను తీసుకెళ్లారు. ఇదిగో ఇలా వరుణ్ దేవుడు కూడా మాకు బాగా హ్యాండ్ ఇచ్చాడు. నేనైతే పొద్దున్న సన్ రైజ్కి వెళ్దామంటే ఎండ ఎక్కువగా ఉంటుందని తిరుగుగా ఆలోచించి సన్సెట్ తీసుకెళ్దాం అనుకున్నాను. వరుణ్ బ్రో మాత్రం పెద్ద దెబ్బేశారు. సో ఇంకా అక్కడే స్నాక్స్ అవన్నీ కొనుక్కుని వర్షానికి బలైపోయాం మేము. ఆగుతూ వెళ్తూ ఈవినింగ్ 5కి వెళ్ళాం. అసలు చాలాసార్లు వెళ్ళాం కానీ పేరుపాలెం ఎప్పుడు ఇలా జరగలేదు. నేను ట్రిప్స్ ప్లాన్ చేస్తే బాగా జరుగుతాయి, మా ఆయన గారు ప్లాన్ చేస్తేనే ఇలా అవుతాయి. చేస్తామండి, ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి, తప్పే ఉంది. ఇప్పుడు కూడా ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. చూడు, వానపడి తల తీసుకున్న బీచ్లోకి సూపర్. సో బీచ్కి వచ్చేసాం, చాలా ఖాళీగా ఉంది. ఆ వర్షం ఒక్కటి లేకపోతే అంతా చాలా బాగా జరిగింది. నాకైతే ఈవినింగ్ ఫస్ట్ టైం అనమాట మేము రావడం. మామిడి రావడం ఫస్ట్ టైం, కానీ రోజు సాయంత్రం ఈ టైం దాకా శనక్కాయలు అమ్ముకుని తేగలు అమ్ముకుని అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. కాబట్టి మామిడి రావడం ఫస్ట్ టైమే, నేను ఇప్పుడు అక్కడ ఉండేవాడిని. అలా బీచ్లో అయితే మేము అలా కొంచెంసేపు తిరిగామండి. అప్పుడు మొదలెట్టిందండి తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, బొంతకాకి, అడవి కాకి, ఆ టైప్లో మావిడి రకరకాల ఫోటోలు దిగింది. చాలా కష్టపడి తీసాను అనుకోండి, అన్నీ చెప్పకూడదు. అదిగోండి, అలాల దగ్గరికి వెళ్తాం ఎందుకు, అవి వచ్చిన పరిగెడతాం ఎందుకు, ఇదంతా మాకెందుకు. మాకు ఇలా పరిగెట్టాలని తెలియక నేనైనా ఎప్పుడుగా అనుకుంటూ ఉంటానండి, ఎప్పుడైనా కాల్ జారి పడకపోతుందా, మూసుకెళ్ళకపోతానని. కానీ దేవుడు ఎప్పుడు మనకి అలాంటి ఆప్షన్ ఇవ్వట్లేదండి. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళ వైపే ఉంటాడు, నేను ఎందుకు పడతాను? మరి నా వైపు ఎందుకు లేదు, నేను మంచిగానేగా. నేనున్నాను కదా నీ వైపు. అదే కదా ప్రాబ్లం అంతా. సో నేనైతే ముందు రోజే మంచిగా ఏం చేయాలన్నది ప్లాన్ చేసుకున్నాను బీచ్లో. సో దానికి అనుగుణంగానే మా ఆయన గారిని లాక్కెళ్తున్నాను నేను. సో ఇంకా అలా కొన్ని వీడియోస్, ఫొటోస్ అవన్నీ దిగాము. మా ఆయన చూసారు అలా వెళ్ళిపోతున్నాడు సముద్రం దగ్గరికి. నాకంటే ఏమవుదన్న ధైర్యం ఎక్కువ, ఎందుకంటే ఒక పెద్ద గంటని పక్కన తిరుగుతున్నాను. ఆ సముద్రం నిర్ణయం చేస్తుందని నాకు ధైర్యం అంతే. ఈరోజు చాలా నిజాలు బయటకు వస్తున్నట్టున్నాయి. కడుపులో దాచుకున్న కడుపు నొప్పి అంతా బయటికి టుబుకు అని వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మా ఆయన అసలు మామిడికాయలు తినరనమాట. మరి ఎందుకో పెద్ద ప్రొఫెషనల్గా మామిడికాయ ముక్కలే కావాలని తీసుకుని అవి తర్వాత నాకు ఇచ్చేసారు. బాబు చాలా పుల్లగా ఉన్నాయి బాబు, అవి తింటే గోబలు టుప్పమన్నాయి. ఇదిగోండి, ఇది యాక్చువల్లీ నేను ఒక ఐడియా ట్రై చేశాను, అది ఇలా అయిందనమాట. చిన్నప్పుడు బొమ్మ చెక్కలకి చేస్తారు అలా తవ్విందుకు, నాకు తెలీదు. నాకు చాలా సస్పెన్స్ తర్వాత ఆఖరణ అర్థమైంది ఎందుకు అది లవ్ సింబల్ అని. సో ఫైనల్గా మేము వచ్చిన సన్సెట్ అయితే వచ్చింది, మా కోసం సన్ వచ్చేసాడు. సో ఇట్స్ సన్సెట్ టైం. అవునవును, సన్ వచ్చిందో రాడదు చూడండి. పొద్దు తిరుగుడు పువ్వులో మావిడ అలా తిప్పుతుందో తలకే. బాగానే ఉన్నావా? అవునవును, నువ్వు పక్కన ఉన్నావు కదా. అలా సముద్రాన్ని చూస్తుంటే ఏదో తెలియని మనశ్శాంతి వస్తుంది. నాకైతే ఉన్న స్ట్రెస్ అంతా పోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా ఆ వేవ్స్ని చూస్తుంటే నాకు చాలా ఇష్టం సముద్రం అంటే. అట్ ద సేమ్ టైం నాకు చాలా భయం కూడా, ఎందుకంటే పేరుపాలెం బీచ్కి ఎవరు వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఎక్కువ దిగము సముద్రంలో, చాలా తక్కువ. ఎప్పుడు వెళ్ళినా సరే అలా గట్టు మీద కూర్చుని ఎంజాయ్ చేస్తాం అంతే వ్యూని. ఇక్కడ ఏంటంటే ఒకేసారి సుడిగుండాల్లాగా ఉంటాయంట, చాలా డేంజర్ అంట. సో ఎవరైనా వెళ్తే
ఎంజాయ్ చేయడం పక్కన పెడితే మనం సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారా, ఇదేదో స్టిల్ అంట మామిడి పెట్టముంది, అది ఏంటో కూడా నాకు అర్థం కాదు. అందుకే అలా వెనక్కి తిరిగి చేసాం. జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్రెజర్ అయితే కామన్, కానీ మన పార్ట్నర్తో మనం కలిసిన క్షణాలు చాలా అపురూపంగా ఉంటాయి. దాంట్లో ఇదొకటి అనమాట. మన పార్ట్నర్ ఎక్కడికైనా అడిగితే ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా తీసుకెళ్ళండి, సరదాగా టైం స్పెండ్ చేయండి. జీవితంలో మనం ఏది ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఉండేది మన పార్ట్నరే. అది గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరైనా సరే. టచ్ చేసావు యోగి, టచ్లో ఉండి. నా టచ్ పోయిందండి. సో అలా మేము సన్సెట్ కని వెళ్ళి మూన్ లైట్లో ఇంటికి వచ్చాం అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.